రాజకీయ నాయకులు పార్టీలు మారకుండా విలువలకు కట్టుబడి పనిచేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి పార్టీలు మారడం సరికాదని హితవు పలికారు. కృష్ణా జిల్లా వీరవలిలోని విజయ డైరీ కామధేను ప్రాజెక్టు ఆవరణలో జాతీయ పాలదినోత్సవ వేడుకల్లో వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులతో కలిసి ప్లాంట్ ఆవరణలోని దేవస్థానంలో పూజలు నిర్వహించారు. కామధేను ప్రాజెక్టు ఆవరణలో మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. లక్షలాది రైతు కుటుంబాల్లో కృష్ణా మిల్క్ యూనియన్ వెలుగులు నింపుతోందన్నారు. ఈ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిపి అందరూ కూడా ఒకరితో ఒకరు సంప్రదించుకొని సలహాలు చేసుకొని రోడ్డు పోటీ వస్తూ ఉంటే వాటిని సరిదిద్ది మంచిగా ఉత్పత్తిని పెంచిన ఉత్పత్తిని పంచి అందరిలో ఆనందం కలిగించడం ఏతుందో చాలా సంతోషం. మనం అంతా ఎంతో అభిమానించేట ఈ యుగానికి ఒక రకంగా యుగ పురుషుడిగా చెప్పండి అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టడం కూడా చాలా మంచి పని అని చెప్పని నేను భావిస్తున్నాను, అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ జిల్లా వాస్తవ్యుడు మరొక మహనీయుడు, ఒక వ్యక్తి కాదు ఒక సంస్థగా అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అటు పత్రికలో, ఇటు టీవీలో, ఇటు వ్యాపారంలో అన్నింటిలో కూడా అగ్రస్థానంలో నిలిపిన శ్రీ రామోజీరావు గారిని కూడా వారి పేరు కూడా ఇక్కడ పెట్టడం అవుతుందో అది కూడా అభినందనీయ కారణం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాను. ఇవాళ రాజకీయ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది దయచేసి పార్టీలు మార్చవద్దు. మరి ఎక్కువైపోయిన ఈ మధ్య తెరవడం అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారని నేను మన సలహా ఇచ్చా. అయ్యా గన్నవరం బస్టాండ్ లో ఒక బోర్డు పెట్టండి, ప్రస్తుతం నాయకులు ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారు లేటెస్ట్ ఈ రోజు ఇన్ని గంటల వరకు అని చెప్పండి. నవ్వుతూ చెప్పాను కానీ దాంట్లో చురక ఉంది. పార్టీలు ఎప్పుడన్నా నాయకుడు నియంత్రణతో వైఖరి అవలంబిస్తే మారవచ్చు, తప్పులేదు. కానీ మిగతాప్పుడు రాజకీయ నాయకుడు అంటే గౌరవం ఉండాలి, ఒక మర్యాద ఉండాలి, ఒక పద్ధతి ఉండాలంటే కొద్ది నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలి. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మాట్లాడే భాష కూడా మంచి భాష మాట్లాడాలి, అక్కడ బూతు పదాలు వాడకూడదు. నాయకులు ఏం చెప్తారా అని పిల్లలందరూ టీవీ చూస్తుంటారు, ఆడవాడు కూడా టీవీ చూస్తుంటారు. డైరెక్ట్ గా మంచిగా మాట్లాడితే న్యూస్ కాదు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా వెంకయ్యనాయుడు గారు మంచిగా మాట్లాడే ఒక లైన్ అట్ట కాకుండా నువ్వు అడదిడ్డంగా మాట్లాడితే, లేదు బూతులు మాట్లాడితే, లేదు బెంచ్ ఎక్కితే, లేదు పేపర్ చించేస్తే బాక్స్ ఐటమ్ పడుతుంది, పేపర్లో బాగా ప్రముఖంగా పడుతుంది. ఈ పద్ధతికి కూడా పత్రికలు స్వస్తి చెప్పాలా, ఎవరు మాట్లాడే దాంట్లో సత్యం ఉంది, ఎవరు మాట్లాడే జనం ఉపయోగం ఉందనే విషయాన్ని గమనించాలి. నా గురించి కాదు, నేను కోరుకుంటున్నది రాబోయే యువతరం సిద్ధాంతపర రాజకీయాలకు రావాలి, దానికి కట్టుబడి ఉండాలి, కష్టాల ఎదురైనా నిలబడాలి.